సాధారణంగా ఏ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తీసుకున్నా ఒక హత్య జరుగుతుంది. ఆ హంతకుడు ఎవరని పోలీసులు వెతకడంతో కథ మొదలవుతుంది. కానీ సినిమా మొదలైన 10 నిమిషాల్లోనే హంతకుడు పోలీస్ స్టేషన్కి వచ్చి నేనే 9 మంది అమ్మాయిని చంపానని లొంగిపోతే ఇక అక్కడితో ఆ సినిమా అయిపోలేదు. అసలు కథ అక్కడే మొదలైంది. ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ డబ్బింగ్ సినిమానే స్టెఫిన్. ఈ సినిమా కథ విషయానికి వస్తే, స్టెఫిన్ అలియాస్ గోమతి శంకర్ అనే ఒక సాదాసీద వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి తను 9 మందిని చంపానని లొంగిపోతాడు. పోలీసులు షాక్ అవుతారు. ఎందుకంటే ఆ హత్యలు చేసింది ఎవరనే క్లూ కూడా పోలీసుల దగ్గర ఉండదు. లొంగిపోయిన స్టీఫెన్ తను ఎందుకు చంపాల్సి వచ్చిందో చెప్పడం మొదలు పెడతాడు. అయితే అతని మానసిక స్థితిని అంచనా వేయడానికి సీమా అనే సైకాట్రిస్ట్ ఎంటర్ అవుతుంది. స్టీఫెన్ చెప్పేది నిజమేనా లేక పోలీసుల్ని డాక్టర్ని తప్పుదారి పట్టిస్తున్నాడా? అసలు ఆ హత్యలు వెనుకున్న అసలు కారణం ఏంటి? చివరికి ఏం జరిగింది అనేది ఈ స్టీఫెన్ సినిమా కథ. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్: యూనిక్ స్క్రీన్ ప్లే. ఇది ఎవరు చేశారు అనే సినిమా కాదు, ఎందుకు చేశారు అనే సినిమా. హంతకుడు దొరికా కూడా సినిమాని ఆసక్తికరంగా నడిపించడం అంటే మామూలు విషయం కాదు. డైరెక్టర్ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. పర్ఫార్మెన్స్: స్టీఫెన్ పాత్రలో నటించిన గోమతి శంకర్ నటన అద్భుతం. చాలా అమాయకంగా కనిపిస్తూనే మరోపక్క వెన్నెల వణుకు పుట్టించే చూపులతో భయపెడతాడు. సైకాట్రిస్ట్ జరిగే సంభాషణలు చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. సైకలాజికల్ డెప్త్: మనిషి చిన్నప్పుడు అనుభవించిన ట్రామా, పెరిగిన వాతావరణం అతన్ని నేరస్తుడిగా ఎలా మారుస్తాయో చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ ట్విస్ట్: సినిమా చివరి 20 నిమిషాలు మాత్రం మనం ఊహించిన విధంగా ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సినిమాకి ప్రధాన బలం. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్: స్లో పేస్. సినిమా మధ్యలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సీన్లు మళ్ళీ వచ్చినట్లు అనిపిస్తాయి. ఫాస్ట్ ఫేస్డ్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి కాస్త బోర్ కొట్టవచ్చు. ప్రెడిక్టబిలిటీ: కొన్ని చోట్ల కథ తర్వాత ఏం జరుగుతుందో మనం ముందే పసిగట్టేయవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే స్టీఫెన్ ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు, ఇది ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్. రక్తపాతం, ఫైట్లు ఆశించి కాకుండా మైండ్ గేమ్స్, హ్యూమన్ సైకాలజీని ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఈ సినిమా చూసారా? చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.